డ్రగ్స్ మీద మీ అవగాహన, మీ ఆర్టిస్టుల అవగాహన కావాలి. ఆయన కోరికలన్నీ బంగారం బయట పెట్టాడు. ఆయన కోరికలు బయట పెట్టడం కాదు, ఒక రకమైన వార్నింగ్ ఇచ్చాడు. చెప్పారండి, నేను అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను, మీరు డెఫినెట్ గా యూ హ్యావ్ టు డూ దిస్, వి నీడ్ దిస్ ఫ్రమ్ యూ ఎండ్ అన్నాడు. అంతే. మరి వీళ్ళేమన్నారు? అయ్యా బాంచాన్ని కాదు కదా, యు ఆర్ రిప్రజెంటింగ్ ది ఆర్గనైజేషన్స్, యు ఆర్ రిప్రజెంటింగ్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ తరఫున వెళ్ళినప్పుడు మనం మన కోరికలని ప్రభుత్వానికి తెలియజెప్పకపోవడం, తెలియజెప్తే అనే రిప్రజెంటేషన్ వేరే ఉంటుంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన ఏమన్నా అంటే కార్పొరేట్ సెస్ అని ఉంటుంది, 2% సెస్ అంటే కంపల్సరీ. ఆ సెస్ కూడా మాకే ఖర్చు పెట్టాలని చెప్పారు. దానివల్ల ఏంటి, ఇది స్కూల్ కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖర్చు పెడతారు. మరి ఆ టైంలో అయినా సార్ ఇక్కడ పేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, మాకు జీవిత బీమా లేదు, మా వాళ్లకు ప్రమాద బీమా లేదు, ఈ కార్పొరేట్ సెస్ మేము వాళ్ళకి ఖర్చు పెడతాము అని వీళ్ళు అనొచ్చు కదా. నోరు లేదా? కనీసం వీళ్ళ ప్రాబ్లమ్స్ తెలియవా? మొన్న మా కార్మికుడు ఒక డ్రైవర్ గొంతు తెగిపోయింది. అంతకుముందు ఒక లైట్ మెన్ పైనుంచి లైట్ పడి కాలు తెగిపోయింది. పనికిరారు వాళ్ళ లైఫ్. ఇట్లా రోజు ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం లొకేషన్స్లో జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలకు దిక్కేవారు. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేవాళ్ళేవారు. ఇవన్నీ సమస్యలు తెలియ వీళ్లకు. వీళ్ళ షూటింగులలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. కనీసం మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ ఏమడుగుతుంది? మోడీ గారు, మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఇన్ని ట్యాక్సులు ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. బల్లగుద్ది అడుగుతున్నారు కదా మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ. మరి మేము ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నాము, మీరు మాకేమి ఇస్తారు అని అడగడంలో తప్పేం లేదు. ఊరికే ఆయన అంటాడు మాకు అవార్డ్స్ కల్పించండి. గద్దర్ అవార్డ్స్ ఎట్లాగో అనౌన్స్ చేశారు, దానికి ఒక కమిటీ వేశారు, అది వస్తాయి. మళ్ళీ కొత్తగా వీళ్ళు అడిగింది ఏమున్నది? ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్. అది ఎట్లాగో హైదరాబాద్ ప్రధాన వేదికగా, వేదిక 35 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. అది జరుగుతుంది. కొత్తగా ఈరోజు వీళ్ళు పోయి సాధించింది ఏమన్నా ఉన్నది? ఏం లేదు. తుస్ బుస్ బుస్, ఏం జరగలేదు. కాబట్టి ఇలాంటి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ పర్సనాలిటీస్ కావచ్చు, టీవీ ఇండస్ట్రీ పర్సనాలిటీస్ కావచ్చు, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఒక చేతిలో పేపర్ ఉండదు, ప్రపోజల్ ఉండదు. ఒక 10 ఏళ్ల కిందట గవర్నమెంట్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, త్రిసభ్య కమిటీ సమావేశం జరిగినప్పుడు, అప్పుడు ప్రభుత్వానికి ఒక విజన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాం. ఓకే, సీఎం గారికి ఇచ్చాం. విజన్ డాక్యుమెంట్ అంటే మనకేం కావాలి, ఇవాళ మన ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉంది, ఇవాళ బాహుబలి, RRR లాంటి సినిమాలు వచ్చిన తర్వాత మనం ఆస్కార్ అవార్డు స్థాయికి, హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది హైదరాబాద్. ఇండియాలో #1 హబ్గా ఉంది. ఇక్కడ హాలీవుడ్ పిక్చర్స్తో సహా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీని ఇంకా ఏ రకంగా డెవలప్ చేయవచ్చు, ఇన్స్టిట్యూషన్స్, మనం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి స్టార్ట్ చేయవచ్చు, ఇండస్ట్రీలో ఉన్న కొత్త కొత్త ఔత్సాహిక దర్శకులకి, నిర్మాతలకి, నిర్మాణ సంస్థలకి ఏమేం కావాలి, ఫిలిం ప్రొడక్షన్ హౌసెస్కి ఏమేం కావాలి, కార్మికులకు ఏం కావాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర మనం ఒక ప్రణాళికాబద్ధంగా మన విజన్ డాక్యుమెంట్ని ఇవాళ పెట్టి ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పందన ఇంకో రకంగా ఉండేది, వారు ఇచ్చిన వరాలు ఇంకో రకంగా ఉండే. ఇప్పుడు ఎలాగా అందరూ కలిసి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ ప్రయత్నంలోనే ఆ ప్రయత్నాలు కూడా జరిగితే బాగుండేది. ఇప్పటికైనా ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనాలిటీ దిల్ రాజు గారు FDC చైర్మన్గా వచ్చారు కాబట్టి, FDC చైర్మన్ గారికి మనం యోయో టీవీ ద్వారా, అంటే మొట్టమొదటి ఛానల్ ఇవాళ దీన్ని తీసుకెళ్తోంది. FDC చైర్మన్ గారు, యూ బిలాంగ్స్ టు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ మీకు తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో తెలుసు, అవన్నీ మీరు సీఎం దృష్టికి తీసుకువెళ్ళి, ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ చైర్మన్ ఫర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, యు ఆర్ చైర్మన్ ఫర్ ఫిలిం
టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఇన్ బ్రాడర్ వే. మీరు అలా ఆలోచిస్తారు. డెఫినెట్గా నేను ప్రభుత్వానికి కూడా మన ఛానల్ ద్వారా ఇదే రిప్రజెంట్ చేస్తాను.